పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారాలు తల్లకిందులయ్యాయి. హైదరాబాద్ లో అన్ని రకాల వ్యాపారాల మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద ఎత్తున నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు వ్యాపారులు. 1000-500 రద్దు కావడంతో వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇటు 2000 రూపాయలతో వెళ్తే చిల్లర కొరత వేధిస్తోంది. దీనిపై మా ప్రతినిధి వెంకటరెడ్డి బేగం బజార్ నుంచి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 500-1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తరువాత ఈ యొక్క ప్రభావము వ్యాపారాలపైన తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము బేగం బజార్లో ఉన్నటువంటి సిద్దంబర్ బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఏ షాపులో చూసినా కూడా జనాలు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఓ స్టేషనరీ షాప్ దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ బేగం బజార్ అని కావచ్చు, సిద్దంబర్ బజార్ కావచ్చు, ఈ ప్రాంతంలో దొరకని వస్తువు అంటూ ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం ఏ వస్తువు కావాలన్నా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి కొనుగోలు చేసి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రము ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత మాత్రం ఈ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, బిజినెస్ ఎలా ఉంది, మీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? బిజినెస్ బాగా లేదండి, ఎవరు రావట్లేదు. వచ్చిన వాళ్ళంతా 500-1000 రూపాయల నోటు తీసుకొని వచ్చి తీసుకుంటున్నారని అడుగుతున్నారు. తీసుకొని మేము ఏం చేయాలా? ఆరు బ్యాంకు వెళ్తే మాత్రం అక్కడ మార్చుకోవడం లేదు. లైన్లో నిలబడితే మాత్రం 4 నుంచి 6 గంటల సేపు పడుతుంది. అలా 6 గంటలు అక్కడ పోయి నిలబడితే ఇక్కడ బిజినెస్ ఏం కావాలో ఎట్లా చేయాలి? 2000 రూపాయల నోటు ఇప్పుడు తీసుకుంటున్నారా? ఏంటి పెద్ద చిల్లర ఉందా మీ దగ్గర? ఏంటి 2000 రూపాయల నోటు తీసుకొని వచ్చి కొంతమంది అడుగుతున్నారు చిల్లర ఉందా అని. 100-200 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? మేము ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వగలము? చెప్పండి. ఇప్పుడు 2000 రూపాయల నకిలీ నోటు, ఫేక్ నోటు మహబూబాబాద్ కావచ్చు, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో దొరికిన సోషల్ మీడియా హల్చల్ చేస్తూ ఉంది. దాని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఈ వ్యాపారాలపైన ఎఫెక్ట్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. 2000 రూపాయల నోటు తీసుకొని వచ్చి మాకు సామాను 100-200-500 ఏదైనా తీసుకొని చిల్లర ఇచ్చినాం అనుకో, ఆ 2000 రూపాయల నోటు నడవకపోతే మేము ఏం చేయాలా? మీ బిజినెస్ ఎలా ఉంది సార్? ఏంటి పరిస్థితి? చాలా డల్ ఉందండి బిజినెస్. ప్రస్తుతం మొదలు మంచిగా నడిచేది. ఆరు చిల్లర స్టేషనరీ షాపుల్లో వచ్చి తీసుకెళ్లేది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎవరు రావట్లేదు, ఏం తీసుకోవడం లేదు. లేదండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తానికి మాత్రం ఈ బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇక్కడ చూడవచ్చు చాలా మంది కూడా. बोलिए चप्पन मैं तेलुगु में नहीं आता, मैं उर्दू में बोल रही हूँ। जो मोदी साहब हुकूमत कर रहे हैं लेकिन पूरी आवाम को जो तकलीफ दे रहे हैं ये ठीक नहीं है। सुने, सब इंसान भाई मुसलमान पूरा एक ही इंसान है, लेकिन आज जो मुसीबतें उठा रहे हैं, हर कोई इंसान मुसीबत उठा रहा, ऐसा हुकूमत करने लाइसेंस चाहिए। और एनटी रामाराव भी इतना अच्छा हुकूमत करा, चंद्र नायडू बाबू भी हुकूमत करा और नाचने वाला था लेकिन अच्छी हुकूमत करा, किसी को तकलीफ नहीं दिया। आज जो मोदी साहब तकलीफ दे रहे हैं ये ठीक नहीं कर रहे, मगर दुआ लो बोलो, आज सारी पब्लिक की दुआ लो बोलो, उनके लिए अच्छा होगा। మొత్తం మీద మాత్రం ఇక్కడ వ్యాపారాల మీద మాత్రం తీవ్రమైన ప్రభావం చూపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడ ఏ షాపులో చూసినా కూడా జనాలు లేక పూర్తిగా కూడా అంటే నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. బిజినెస్ మాత్రం మామూలు టైంలో మాత్రము పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏ షాపులో కూడా జనాలు లేనటువంటి పరిస్థితి. 2000 రూపాయల నోటుకు చిల్లర మేము ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు తీసుకునే 100-200 రూపాయలకి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక వేయింగ్ మిషన్, తునికల కొలతలకు సంబంధించినటువంటి ఇక్కడ కాటాలకు సంబంధించిన అమ్మకాలు, వేయింగ్ మిషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దొరకనటువంటి వస్తువు అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ బేగం బజార్ కావచ్చు, ఇక్కడ సిద్దంబర్ బజార్ కావచ్చు, వచ్చినట్లయితే ఇక్కడ ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది. ఇక్కడ మాత్రం షాపుల్లో మాత్రం బిజినెస్ మాత్రం డల్గా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉందని చెప్పి కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఈ 500-1000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం మాత్రం ఇటు ప్రైవేటు వర్తకుల పైన తీవ్రంగా పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక దీంతో వ్యాపారాన్ని కూడా మొత్తం పూర్తిగా లాస్ అయ్యామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ షాపులో మనం ఏమడిగినా కూడా ఖచ్చితంగా బిజినెస్ లేదనే చెప్తున్నారు. మామూలు టైంలో సెలవు రోజులు వచ్చినాయంటే ఇవన్నీ కూడా షాపులన్నీ కూడా రద్దీగా ఉండి, అంటే వస్తువులు తమకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేసేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏ షాపు, ఇక్కడ చూడొచ్చు మనం కొబ్బరికాయల షాపు ఉంది. ఇక్కడ చూస్తే మామూలుగా అయితే ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అంటే ఖచ్చితంగా కొబ్బరికాయలు కొని ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ చూస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం డల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వర్తకుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 500-1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారా? మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? ఏంటి పరిస్థితి సార్ చెప్పండి. नोट नहीं ले रहे साहब, यहाँ पे हम बाजार को आए हुए हैं सामान लेने के लिए। अभी ये लोग बोल रहे नहीं एक्सेप्ट कर रहे, नहीं लेता हूँ बोल के बोल रहे। अभी क्या करना हम लोग बोलिए अभी। 500 రూపాయల నోటు మాత్రం తీసుకోవట్లేదు. మేము ఏం చేయాలంటారు? కొబ్బరికాయలు తీసుకుందని చెప్పి కూడా ఈ షాప్కి వచ్చాడు. ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ నోట్లు చెల్లకపోవడంతో చేతి మనం చూడొచ్చు, చేతి నిండా కట్టల డబ్బు చేతిలో ఉంది. కానీ వాటిని తీసుకోకపోతే మా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కార్తీక మాసంలో పూజలు చేసుకోవాలన్నా కొబ్బరికాయలు మాత్రం ఖచ్చితంగా వాడుతుంటారు. ప్రతి మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా వాడుతూ ఉంటారు. సార్ చెప్పండి, బిజినెస్ ఎలా ఉంది? మీ కొబ్బరికాయల బిజినెస్ ఏమంతా పోయింది సార్. ప్రతి వాళ్ళు 500-1000 రూపాయల నోటు తీసుకొస్తున్నారు.
మేము తీసుకోవడం లేదు, మా గిరాకంతా పోతుంది. అసలేమది పర్షబుల్ గుడ్స్ బేరం అంతా కాయందా ఖరాబ్ అయి చాలా లాస్లో ఉంటున్నాం మేము. ఎట్లా ఉంది అది గత వారం చూసుకుంటే ఎట్లా ఉండేది, ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఎలా ఉంది? గత వారం మీద ఇప్పుడు చాలా 10% కూడా బిజినెస్ లేదు. ఇప్పుడు బాగా ఇదే ఫీల్ అవుతున్నాం బిజినెస్లో. ఏటీఎంలు పనిచేయట్లేదు, బ్యాంకులు పనిచేయట్లేదు, ఏది బ్యాంకులు బ్యాంకుకి వెళ్తే తీసుకుంటే 4-5 గంటలు 5 గంటలు క్యూ పడుతుంది. అది అక్కడ ఇక్కడ బిజినెస్ ఖరాబ్ చేసి అక్కడికి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాం, బిజినెస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కొబ్బరికాయల బిజినెసే కాదు, ఇక ప్రతి వ్యాపారం పైన కూడా దీని యొక్క ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు పెద్ద నోట్ల రద్దు ప్రభావము పూర్తిగా అన్ని వ్యాపారాలపైన పడిందని చెప్పి కూడా వీళ్ళు అంటున్నారు. అయితే అత్యవసరంగా ఎవరైతే ఏదైనా వస్తువు కొనాలంటే తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఇప్పుడు అవసరం లేనటువంటి వస్తువులు ఏవైనా ఇప్పుడు కావాలంటే మిగతా వస్తువులు ఏవి కొనే పరిస్థితి మాత్రం లేదని చెప్తున్నారు. ఇక 500-1000 రూపాయల నోట్లతో ఈ షాపులకు వస్తున్న వారందరూ కూడా అంటే వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదని చెప్పి కూడా తెగేసి చెప్తున్నారు. దీంతో చాలా మంది ఏదైనా కొనాలని వచ్చినప్పటికీ కూడా 500-1000 రూపాయల నోట్లు చెల్లకపోవడంతో వెందిరి వెలిగిపోతున్న పరిస్థితి. దీంతో బిజినెస్ అంతా కూడా డల్ అయిపోతుందని చెప్పి కూడా ఇటు వ్యాపారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది.